నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మలక్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతటా తీవ్ర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, జేబీఎస్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్ తో సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసిముద్దయ్యారు. పంజాగుట్టలో భారీ వర్షం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో వరద నీరు చేరి రోగులు అవస్థలు పడ్డారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా హైదరాబాద్ అశోక్ నగర్ చౌరాస్తాలో 2 విద్యుత్ స్తంభాలతో పాటు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ట్రాన్స్కో ఉన్నతాధికారులు. ఇక హుటాహుటిన చేరుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది విద్యుత్ స్తంభాలను, చెట్లను తొలగించారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ రేపు కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాన దంచుకొట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మలక్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతటా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అమీర్పేట, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, జేబీఎస్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పంజాగుట్టలో భారీ వర్షం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో వరద నీరు చేరి రోగులు అవస్థలు పడ్డారు.
భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో 2 విద్యుత్ స్తంభాలతో పాటు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. ఇక దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ట్రాన్స్కో ఉన్నతాధికారులు. హుటాహుటిన చేరుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది విద్యుత్ స్తంభాలను చెట్లను తొలగించారు. ఇక ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ రేపు కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాన దంచుకొట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో తుపాన్లు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.